నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో సాంబ్లే వాఘరే బీడీ సెంటర్లో ప్యాకర్స్ నౌకర్ స్టాఫ్ కమిషన్దారులకు పెరిగిన వేతన ఒప్పందాలను తెలియపరిచే కరపత్రాలను పంపిణీ చేసి వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ గతంలో బీడీ కార్మికుల వేతనాలకై చేసుకున్న ఒప్పందం తేదీ 3/4/2024తో ముగియడంతో కొత్త ఒప్పందమైన బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కు డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగిందని దానితో తేదీ 25/5/2024న హైదరాబాద్లోని కోంపల్లిలో మినర్వా గ్రాండ్ హోటల్లో బీడీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు కార్మిక నాయకులతో చర్చలు జరిగాయని అట్టి చర్చల్లో బీడీలు చేసే కార్మికులకు 1000 బీడీలకు 4 నుంచి 25 పైసలు నెలసరి ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న దానిపైన 1700 బీడీ ప్యాకర్స్కు 3650 చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని నూతనంగా పెరిగిన వాటిపై మే నెల 1వ తేదీ నుండి చెల్లించుటకు యాజమాన్యాలు అంగీకరించాయని బి మల్లేష్ తెలిపారు. ఈ నూతన ఒప్పందం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతోందని వివరించారు. ఈ చర్చల్లో బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హితాంద్రే ఉపాధ్యాయ, ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రష్మికాంత్ పటేల్, టెలిఫోన్ బీడీ ప్యాకర్స్ జనరల్ మేనేజర్ రమణ్ బాయ్, చార్బాయ్ బీడీ ఫ్యాక్టరీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. సమావేశంలో బీడీ కమిషన్ ఏజెంట్లు మరియు బీడీ ప్యాకర్స్ నౌకర్ స్టాఫ్ కార్మికుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల 30 తారీఖుతో ముగిసింది. అంటే మే 1వ తారీఖు నుండి మళ్ళీ మనకు కొత్త వేతనాలు ఇవ్వాల్సింది ఉంది అని చెప్పి మే 2వ తారీఖు నాడు మనం పాత అగ్రిమెంట్ ముగిసిందని డిమాండ్ నోటీసు యజమానుల అసోసియేషన్కి మనం ఇచ్చినాం. అట్లా ఇచ్చి చేతుల మీద ఒత్తిడి తీసుకొస్తే చర్చలు జరిగినాయి. మొన్న 25వ తారీఖు నాడు హైదరాబాద్లో ఒక హోటల్లో ఈ చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో యజమానులతోని బీడీ కార్మికుల అసోసియేషన్ మధ్య చర్చలు జరిగితే ఆ చర్చలలో యజమానులు అంగీకరించి మన బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగస్తులకు, ఇలా క్లర్కులు కానీ, పట్టి వాళ్ళు కానీ, ఇలా పనిచేస్తున్నటువంటి మీ అందరి వేతనాలు అనేటటువంటి చర్చించినామో అలా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కార్మికులకైతేనేమో 1000 బీడీలకు ₹4.25 కాడికి పెరిగింది. తర్వాత నెలసరి ఉద్యోగస్తులకైతేనేమో 1700 పెరిగింది నెలకు. మీకైతేనేమో 3650 మీకు పెరిగింది. దీన్ని లక్షకి ఎంత కాడికి అవుతుంది, ఏం కథ అనేటటువంటిది, జిల్లీ లేబుల్ ఉంటే ఎంత, లేబుల్ జిల్లీ టిక్లీ ఉంటే ఎట్లా అనేటటువంటిది, అది ఎన్ని బిళ్ళ కట్ట, అవన్నీ కూడా వివరాలతో సహా రాసిచ్చిన. మీకు ఎంతకైతే ఒక లక్షకు రోజుకు ఎంత కాడికి పెరిగినట్లు అనేటటువంటిది దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. అందుకని దాని ప్రకారం మీకు అన్ని ఇది ఈ పెంపుదల అనేటటువంటిది మీకు ఈసారి ప్యాకర్లకు కూడా మంచిగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే పని దినాలు బాగా తక్కువన్నది, ఫీస్ రేటు ఎందుకంటే మనం ఎంత చేసుకుంటే గట్టే పని వస్తుంది, మరి ఎట్లా బతకాలని చెప్పి మీకోసం గట్టిగా ఒత్తిడి చేసి గట్టిగా మాట్లాడితే దాని ఫలితంగా మీకు పెరిగినటువంటిది గతంలో పెరిగిన దానికన్నా ఈసారి ప్యాకింగ్ కార్మికులకు మంచి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. అన్నా పర్వాలేదని సార్ మాకు మంచిగా పెరిగినాయి అనేటటువంటి మాట్లాడుతున్నారు. దీంతో పాటు కూడా మనం యజమానులకు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పని దినాలని కూడా పెంచేటట్లు కార్మికులకు బిల్లు పెంచిస్తే మనకు కూడా పని దినాలు పెరుగుతాయి. వాళ్ళకు ఇచ్చే ఉత్పత్తి సంఖ్య పెంచితే మనకు కూడా బిల్లు ఎక్కువ వస్తే ఎక్కువ మనం పని చేయగలుగుతాం. అందుకని దాన్ని కూడా పెంపుదల కోసం కూడా మనం దీంట్లో అగ్రిమెంట్ చేసుకుని ఇది 2 ఏళ్ల కాలం ఉంటుంది. 2 సంవత్సరాలు అంటే మళ్ళీ 2026 ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. మళ్ళీ మే 1వ తారీఖు నుండి అమలుకి వస్తుంది. మనకు పోయిందేమో కరువు భత్యమో ఏప్రిల్ నెలలో పెరిగింది, వచ్చేసింది కూడా. ఈ కూలీ రేట్లు అయితేనేమో ఇప్పుడు మే నెల నుండి కట్టిస్తారు, పోయిన నెలకి మనకు వస్తుంది.